ఇప్పుడే 'అదర్స్' అనే ఒక మూవీ అయితే చూడడం జరిగిందనమాట. యాక్చువల్‌గా ఇదొక తమిళ్ మూవీ అనమాట. ప్రైమ్‌లో, ఓటీటీలో కూడా ఎప్పుడో వచ్చేసిందనమాట. కానీ ఒక 2 డేస్ బ్యాకో, 1 డే బ్యాకో 5 లాంగ్వేజ్‌లో అయితే డబ్ చేసి ఇంకా ప్రైమ్ వాళ్ళైతే రిలీజ్ చేశారనమాట. సో, ప్రైమ్ వాళ్ళు డబ్ చేశారంటే మూవీ బాగా తమిళ్ వాళ్ళకి నచ్చింది కాబట్టి అన్ని లాంగ్వేజ్‌లో డబ్ చేసుంటారన్న చిన్న హోప్‌తో అయితే నేను ఇంకా మూవీ అయితే చూడడం స్టార్ట్ చేశాను. ఇంకా మూవీ స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళు ఆన్ టు పాయింట్‌కెళ్ళిపోయారనమాట. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ఆన్ టు పాయింట్ ఉంది కదా! ఇంకా మూవీ ఎలా ఉంటదో చూద్దాం అని చెప్పి అలా ఎగర్‌గా వెయిట్ చేస్తా ఉన్నాను. పోతా ఉంది, పోతా ఉంది. మూవీ అంతా అయిపోయింది. మూవీ అంతా అయిపోయాక అనిపించింది నాకు, ఇంత మంచి సినిమాని ఇంత లేట్‌గా ఎందుకు డబ్ చేశార్రా స్వామి అనిపించింది. మూవీ నాకు నచ్చింది భయ్యా. అంటే మరీ తోపు తురుముకని కాదు. బావుంది మూవీ. అంటే ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూసానన్న హ్యాపీనెస్ అయితే ఉందనమాట నాకు. అంటే రీసెంట్ టైమ్స్‌లో క్రైమ్ థ్రిల్లర్స్ కొత్త కాన్సెప్ట్ అయితే ఏమి రావట్లేదనమాట. చూసిందే చూసి చూసి బోర్ కొట్టేస్తుందనమాట. ఇది కూడా కొత్తగా ఏమి ఉండదు గానీ లైక్ ఆ వే ఆఫ్ స్క్రీన్ ప్లే చాలా నచ్చిందనమాట నాకు. మనం ఏదో అనుకుంటా ఉంటాం. కానీ అక్కడ ఏదో పోతా ఉంటది. సో, డైరెక్టర్ నడిపించిన స్క్రీన్ ప్లే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఒక్క విషయం మీద ఇది బాగా నచ్చిందనమాట. ఈ మూవీకి కూడా 'అదర్స్' అనే టైటిల్ ఎందుకు పెట్టారని చెప్పి లాస్ట్‌లో క్లైమాక్స్‌లో వర్త్ ఎండింగ్ అయితే ఇచ్చాడనమాట. ఆ వర్త్ ఎండింగ్ ఇయడంతో దీనక్క భలే అనిపించిందిరా స్వామి అనిపించింది. ఆ టైటిల్ పడే ప్లేస్‌మెంట్స్ కూడా బాగా పడిందనమాట. మెయిన్‌గా మూవీ ప్లాట్ ఏందంటే ఆర్ఫనేజ్‌లో కళ్ళు లేని అమ్మాయిలు మిస్ అవుతా ఉంటారనమాట. ఇలా మిస్ అవుతా ఉన్న అమ్మాయిల్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? ఆ మిస్ అయిపోయిన అమ్మాయిల్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఏం రాబడుతున్నారు? అసలు మామూలు అమ్మాయిల్ని తీసుకెళ్ళదు కదా! కళ్ళు లేని అమ్మాయిల్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారని చెప్పి ఇక వీడి చుట్టూ అయితే మూవీ తిరుగుతా ఉంటదనమాట. ఆన్ టు పాయింట్ కళ్ళు లేని అమ్మాయిల్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం దానికైతే తీసుకోపోరనమాట. ఆ కళ్ళు లేని అమ్మాయిల వరకు రీచ్ అవ్వడానికి ముందర చాలా ప్రాసెస్ ఉంటది. ఆ చాలా ప్రాసెస్ అయ్యాక ఆడికెళ్తారనమాట. ఆడికెళ్ళాక ఇంకా మూవీ చాలా ఉంటదనమాట. అదంతా అయ్యాక క్లైమాక్స్‌కొచ్చాక అప్పుడు ఇంకో ట్విస్ట్ ఉంటదనమాట. ఆ ట్విస్ట్ చూసాక ఒరేయ్! ఇద్దా మ్యాటరు. ఓకే. మనం ఇలాంటివి చూసాం గానీ ఇది కొంచెం రివర్స్‌లో రెసిప్రోకల్‌గా ఆపోజిట్‌గా ఉంది. ఓకే. పర్లేదు మూవీ బానే ఉందన్న చిన్న హోప్‌తో అయితే మూవీని అయితే ఎండ్ చేస్తారనమాట మీరు. నాకు ఇందులో విలన్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి భలే నచ్చాడనిపించింది. అంటే చాలా బావుందనమాట. ఎలా అయితే ఆ క్యారెక్టర్‌కి అతను యాక్ట్ చేయాలో అలాగే యాక్ట్ చేసాడనమాట. ఓవర్ యాక్షన్ చేయలేదు. ఇంకా తక్కువ చేయలేదు. పర్ఫెక్ట్ అనిపించింది నాకు. ఒక సైకో క్యారెక్టర్‌లో ఉన్న ఒక మనిషి గాని యాక్ట్ చేస్తే ఎలా ఉంటదో నాకు అలా అబ్బాయి యాక్ట్ చేసినట్టనిపించింది. నాకు చాలా అంటే చాలా నచ్చిందనమాట అతని యాక్టింగ్ మాత్రం. మూవీ మాత్రం వర్త్ వాచింగే భయ్యా. వీకెండ్‌కి మాత్రం తోపుంటది. సో, ఈ వీకెండ్ ఎవరన్నా టైం గానుంటే ఒక మంచి థ్రిల్లర్ చూడాలనుకున్న ఇంట్రెస్ట్ గానుంటే ఖచ్చితంగా 'అదర్స్' అనే మూవీ అయితే ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతది. ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది.